నమస్తేనయ్యా. ఏం సార్ నాకు ఇట్లా వచ్చినావు మరి ఏం పని? అర్జెంటుగా ఒక 50,000 కావాలయ్యా. మిత్త 5 రూపాయలు అయ్యా, మరి నీ ఇష్టం. సరేనయ్యా, ఈసారికి అయితే ఇవ్వు, పంటలు అని నాకు కట్టేస్తా. ఇగో సార్ అన్న 50,000 తీసుకో. పైసలు ఏంటికి మరి గంత అర్జెంటు? ఏం చేస్తావు? స్కూల్ చాలా అయినాయి కదయ్యా, పుస్తకాలకు ఫీజు కోసం తీసుకుంటున్నా. మంచి చదవాలంటే పైసలు పెట్టాలిగా, పైసలు పెడితేనే చదువు వస్తుంది. సరే పోయిగా పోయిరా. అప్పు చేసి మరీ చదివిస్తున్నాడు. ఏందయ్యా నువ్వు అప్పు చేసి మరి ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నావు? గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా. గవర్నమెంట్ స్కూల్లో మంచి చెప్పారు కదా సార్, అందుకే ప్రైవేట్లో జాయిన్ చేపిస్తున్నా. గవర్నమెంట్ స్కూల్లో మంచి చెప్పారంటారు. గవర్నమెంట్ స్కూళ్ళలో మంచి మంచి టీచర్లు ఉంటారు. మేము కూడా అలా చదువుకొని మేము ఈ స్థాయికి వచ్చాము. ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తే మంచి చదువుకుంటారు, మమ్మల్ని పోషిస్తారు. ఏవో గవర్నమెంట్ స్కూళ్ళలో అన్నీ ఫ్రీ అప్ప. పుస్తకాలు ఇస్తారు, మంచి ఫుడ్ పెడతారు, డ్రెస్సులు ఇస్తారు. ఇంకేం కావాలప్ప? మీరు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించుకుంటే మంచిగా ఉంటుంది కదా, మంచి చదువు కూడా చెప్తారు. ఆ స్కూల్ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోయే స్థితిలో ఉన్నాయా, ఎప్పుడు పిల్లల మీద పడే తెలియదు. ఇప్పుడు లక్షలు పెట్టి స్కూళ్ళలో చదివిస్తున్నారు కదా ప్రైవేట్ స్కూళ్ళలో. అవే పైసలతో మీరు స్కూల్ బాగుపరిస్తే మంచిగా ఉంటుంది కదా. మన పిల్లలే చదువుకుంటారు కదా ఇక్కడ, మన ఊరి పిల్లలు అందరూ చదువుకుంటారు కదా. కొంచెం ఆలోచించండి, ఇప్పుడైనా ప్రైవేట్లలో లక్షలు పెట్టే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించండి, సరేనా? అయ్యా నీ పైసలు వద్దయ్యా, గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తానయ్యా మా పిల్లల్ని. నేను కూడా నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పిస్తాను సార్. ఈ డబ్బులు తీసుకొని మన స్కూల్ బాగా ఇద్దాం సార్. వెళ్ళండి, తీసుకోండి. మా పిల్లల్ని మేము గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాం, మరి మీ పిల్లల్ని